ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. కౌంటింగ్ సమీపిస్తున్న వేళ నువ్వా నేనా అనే పోటీ కంటే తప్పొప్పులపైన ఒకరినొకరు అంతర్గత యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వార్త గత 2 రోజులుగా హాట్ టాపిక్ కాగా, వైసీపీ ఓడిపోతుందని ముందుగానే గ్రహించి మంత్రికి సంబంధించి వజ్రాలు, డబ్బులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు వస్తున్న వార్తపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. పలమనేరులోని వైసీపీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటమి భయంతో కూటమి నేతలు తన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తప్పుడు సమాచారాలు చేస్తూ వ్యక్తిగత ధోరణిలో ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఘాటుగా స్పందించారు. ఓటమి భయంతో ఇటలీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చే పరిస్థితి ఇక లేదని ఎద్దేవా చేశారు. ఇంకోసారి తన గాడ్ ఫాదర్ గురించి ఎవరైనా మాట్లాడితే మర్యాదగా ఉండదని కూటమి నాయకులకు ఆకుల గజేంద్ర ప్రసాద్ ఘాటుగా హెచ్చరించారు. మనందరి కుటుంబ సభ్యుడు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా మళ్ళీ మంత్రివర్గంలో ఇప్పుడు ఏదైతే మంత్రివర్గంలో నా గాడ్ ఫాదర్ ఉన్నారో అదే మంత్రివర్గంలో కొనసాగుతూ నెక్స్ట్ డిప్యూటీ సీఎం పదవి కూడా నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దక్కుతుందనేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా. ఎప్పుడు మేము వైఎస్ఆర్ కుటుంబం, ఆకుల కుటుంబం ఎల్లప్పుడూ వైఎస్ కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి, ప్రజా శ్రేయస్సుకే ఈ ఆకుల కుటుంబం అంకితం అనేసి కూడా సమయంగా, వినయంగా, మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్. కార్యకర్తతో, ప్రతి ఒక్క నాయకులతో కలుస్తూనే ఉన్నారు మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారు, వీళ్ళంతా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు అందరూ కలుస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడ కానీ పారిపోలే. మీ మాదిరి మీరు ఇంకా మీ నాయకుడు ఇటలీకి పోయినాడు, ఆ ఇటలీ నుంచి వస్తాడా లేదా అని మాకు నమ్మకం లేదు. కాబట్టి మీ నాయకులను తొందరగా పిలిపించుకొని మాకు ఉండే డౌట్ క్లియర్ చేసిన బాధ్యత మీకుందనేసి కూడా నేను ఒక రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడుగా మీకు నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా. ఇంకా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు ఓడిపోతారని చెప్పి మీకు అర్థమైపోయింది. మేము గెలవము, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మీరు భయపడి ఆ ప్రెస్టేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాకుండా ఉంది. కావున దయచేసి మీ ప్రెస్టేషన్ని కొంచెము రిలాక్స్ కాండి. ఇప్పుడు చాలా మంది నాయకులు ఈ ఊరు నుంచి బయట ఊరికి పోతారు రిలాక్స్ కోసం, ఎన్నికలు అయిపోయినాక. కొందరు పక్క రాష్ట్రాలకు పోతారు, కొందరు బయట దేశాలు కూడా పోతారు, దానికి తప్పేం లేదు. కానీ మా నాయకుడు ఎక్కడి రిలాక్స్ కోసం పోలా. ఆయన రిలాక్స్, అందరి నాయకులు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఇంకో కొత్త స్థావరానికి పోయి రిలాక్స్ అవుతామని ఆలోచించే నాయకులు ఉన్నారు ఇప్పుడు. కానీ మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రిలాక్స్ ఎప్పుడు అనిపిస్తుందంటే ప్రజల్లో సంతోషంగా అందరూ నవ్వుతా మాట్లాడతా ఆయన కన్నీ కనబడితే అప్పుడు ఆయన రిలాక్స్. అదే ఆయన మనస్తత్వము, ఆయన శరీరము అణువణువు ప్రజాశ్రేయస్సుకి అంకితం అయిపోయింది. కావున మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి ఇంకో మాట ఎవరైనా మాట్లాడితే మర్యాద ఉన్నదనేసి కూడా ఆయన ఒక ముఖ్య అనుచరుడుగా నేను మీ అందరికి కూడా ఘాటుగా హెచ్చరిస్తున్నా అనేసి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. అట్లా ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చెప్పినారు. ఇప్పుడు చాలా చోట్ల ఒక కేంద్రం నుంచి కూడా కూటమి గెలిచిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మీరు ఎట్లా చెప్పగలరు? కేవలము మా జగనన్న ఇచ్చిన పథకాలే మాకు ధైర్యం. అదేవిధంగా నేను ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాష్ట్రమంతా కూడా తిరిగిన వ్యక్తిని నేను. అదేవిధంగా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు చాలామంది, ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు. మా ప్రజలందరూ కూడా ఏకదాటిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ ఒకటి అయితే కూడా కేవలం బీదా సాదా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, ప్రజల్లో చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానము, గౌరవము చూపించినారు, ప్రేమ చూపించినారు. అది బాగా జగమెరిగిన సత్యం. కావున ఎటువంటి